హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాశ్విన్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మటన్ కీమా కొందరైతే కైమా అని కూడా అంటుంటారండి. ఈ మటన్ కీమాను చాలా ఈజీ స్టెప్తో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు అన్నవి ఎక్కువగా వేసుకోవాలి. అందులోనే ఎండుమిర్చి, జీరా అన్నది కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి. గోల్డెన్ ఫ్రై వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే 2 ఆనియన్స్ అన్నవి కట్ చేసుకొని వేసుకోవాలండి. 2 సరిపోతుంది, ఇంకా ఎక్కువ వేసుకోవద్దు, స్వీట్ వచ్చేస్తుంది కర్రీ అన్నది. ఇది ఆనియన్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత శుభ్రం చేసుకున్న కీమాను వేసుకోవాలి. ఈ కీమా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న దాంట్లో 2 స్పూన్స్ సాల్ట్ అన్నది వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టుకోవాలండి. లిడ్ ఎందుకంటే ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చినంత వరకు లిడ్ పెట్టుకోవాలి. ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ అన్నది మసాలా కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకొని నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, మీకు సరిపడంత వేసుకోండి. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని లిడ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ కారం అన్నది కీమాకు పడుతుంది, అలా అయితే మంచి కలర్ వస్తుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టుకొని 5 మినిట్స్ అన్నది కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 2 టమాటోస్ అన్నవి ప్యూరీలా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అన్నది కుక్ అవనివ్వాలండి. కుక్ అయితే కనుక మంచిగా దగ్గర పడుతుంది, మంచి కలర్ కూడా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుందండి. కాంబినేషన్ అన్నది సాఫ్ట్గా కూడా ఉంటుంది. మసాలాలు అవి ఏమీ లేకుండా మనం ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నది ఒకటే కదా యాడ్ చేస్తాం. చాలా బాగుంటుందండి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. అలాగే మీరు కూడా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.